Komali family welcomes you to our YouTube channel. What's up, Komali family? వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ కోమల్ ఫ్యామిలీ అండి. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడానికి వచ్చాను. లోపలికి వచ్చేసాను. ఇక్కడ చెక్కింగ్ చేస్తారు. ఇక్కడ లోపల పెట్టుకునే లగేజ్ అంతా చెక్కింగ్ చేస్తారు. ఇలా ఉంది. ఇది వెయిటింగ్ హాలు. బోర్డింగ్ పాస్ తీసుకొని లగేజ్ అంతా చెకప్ చేసి ఒక సూట్ కేసు వాళ్ళు తీసుకున్నారు. నాతో ఒక లగేజ్ ఇచ్చారు. ఈ లగేజ్ వెయిట్ వేయలేదు, సూట్ కేసు అయితే వేశారు. ఇక్కడ వెయిటింగ్ హాల్ ఇది. ఇది బోర్డింగ్ పాస్ ఇచ్చారు. ఇలా ఉంది. ఇక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చోమన్నారు. తర్వాత మళ్ళీ చూద్దాము. బయలుదేరింది బస్సు, వెళ్తా ఉంది. ఇక్కడ ఇంకొక బస్సు వెయిటింగ్లో ఉంది. విమానం ఎక్కడుందో కనిపించడా కదా. వెళ్తుంది మా బస్సు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టౌన్ సర్వీస్ బస్సు లాగా ఉంది ఇది. आसो चढ़ते हैं, ठहरो फिर बात करेंगे. వెళ్తున్నాం పైకి. విమానంలోకి వెళ్తున్నాము. వచ్చేసాం. వెల్కమ్. 6 నెంబర్ ఎక్కడ? मरी पेद्द हाइट ఏం లేదు, నాకు చేతి కూడా తగులుతుంది. कृपया अपने बड़े बैग्स को अपने निर्धारित सीटों के ऊपर वाले ओवरहेड बिन्स में और छोटे बैग्स को सामने वाली कुर्सी के नीचे रख दें. उड़ान के दौरान आप अपनी निर्धारित सीट में ही बैठे रहें. అనౌన్స్ ఇస్తున్నారు. Ladies and gentlemen, we request you to keep big bags in the overhead bins above your allocated seats and small bags under the seat in front of you. Please be seated in your original allocated seats throughout the flight. Thank you. Chips. नमस्कार, कृपया अपने बड़े बैग्स को अपने निर्धारित सीटों के ऊपर పైన ఉన్నాయా? और छोटे ओके रा, थैंक यू. कुर्सी के नीचे रख दें. उड़ान के दौरान आप अपनी निर्धारित सीट में ही बैठे रहें. धन्यवाद. Ladies and gentlemen, we request you to keep big bags in the overhead bins above your allocated seats and small bags under the seat in front of you. Please be seated in your original allocated seats throughout the flight. 6 నెంబర్ ఎక్కడ ఉంది? 6 ఏ 6 నెంబర్ చూడు. ఇది మన సీటు. వచ్చేసాం సీట్లోకి. సీట్ నెంబర్ 6 కూర్చున్నాను. ఓకే, స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ చేస్తాను. ఓకే, ఇలా ఉంది. చిన్నది డోరు, మరి చిన్నగా ఉంది.
ఇది చక్రం తిరుగుతుంది చూడండి, ఇంకా బయలుదేరుతుందేమో. బెల్ట్ వేసుకున్నాము. ఇక్కడ ఏంటో చిన్న చిన్న బండ్లు వాటర్ కొట్టేటి ఎట్లాంటివి ఏమో తిరుగుతున్నాయి. Jackets. వెళ్తుంది Emergency ఫ్లైట్, exits కదులుతుంది. and other safety equipment without a command from the crew is forbidden. Non-compliance may result in delays and regulatory action. A safety information card and a communication guide are available in frame. ఇక్కడ నుంచి వాళ్ళు చెప్తున్నారు. आपातकालीन स्थिति में अगर विमान को पानी पर उतरना पड़े तो सीट के नीचे रखी रक्षा जैकेट को पाउच से निकालें और इस तरह सर के ऊपर से पहने। अब स्ट्रैप को सामने से बकल में डालें और एडजस्ट करें। रक्षा जैकेट को फुलाने के लिए लाल टैब्स या टैब को ऐसे खींचें और చెప్తున్నారు. अधिक फुलाने के लिए इन लाल नलियों या नली से हवा भरें। ध्यान रखें कि द्वार के बाहर निकलने से बिल्कुल पहले आप रक्षा जैकेट में हवा भर लें। विमान कर्मी दल की अनुमति के बिना रक्षा जैकेट को इस विमान से हटाना है? वर्जित है। In the unlikely event of a water landing, take the life jacket from under your seat, slip it over your head, secure the strap around your waist, inflate by pulling the red tabs or blowing into the inflation tubes. Cabin crew to the seats to take off. Thank you. ఇంకా పైకి వెళ్ళలేదు, బస్సు స్పీడ్గా పోతాన్నట్లు పోతా ఉంది. ఫోన్ ఆఫ్ చేయండి గిన అట్లా ఏం చెప్పలేదు వీళ్ళు. నేను హ్యాపీగా చేస్తున్నాను వీడియో. ఓకే, ఇక నేను ఎంజాయ్ చేస్తాను. మేఘాలు నా మీద నుంచి పోతున్నట్లున్నాయి, పక్కనే వెళ్తున్నట్లు. వావ్, కింద మేఘాలు చూడండి, కిందది కనిపించడం లేదు. విండో చాలా చిన్నగా ఉంది. మేఘాలు పొగ మంచులాగా పోతుంది, అచ్చం పొగలాగే ఉంది మేఘం. ఇక్కడ నుంచి చూస్తే భూమి కూడా బాగా చక్కగా కనిపిస్తుంది. ఓకే, మరి అంత క్లియర్గా కనిపించడం లేదు, చాలా పైకి వచ్చేసింది. ఈ కింద మనం మేఘాల పైన మధ్యలో ఉన్నాము, పైన కూడా మేఘాలు ఉన్నాయి ఇంకా. ఓకే, మేఘాలు దట్టంగా ఉన్న కాడ ఏం కనిపించడం లేదు, అంత మేఘాలు నిండిపోయినాయి. వావ్, పరుపు వేసినట్టు బెడ్ మీద ఉన్నట్లు ఉంది మేఘాలు. మేఘాలు పోతున్నాయి, విమానాన్ని చీల్చుకుంటా మేఘాల మధ్యలోంచి పోతుంది విమానం. ఇంత పైన నెట్వర్క్ రావటం లేదు, ఎవరికైనా ఫోన్ చేద్దామంటే. వెళ్తూ ఉంది ఫ్లైట్, చాలా బాగుంది. ఇది చిన్న ఫ్లైట్ అనుకుంటా, ఎక్కువ మంది అయితే జనాలు లేరు, మహా అయితే 100 మంది ఏమో ఉంటారు అనుకుంటా. వెళ్ళే ఫ్లైట్
రండి రండి. వెళ్ళే ఫ్లైట్లో నడుస్తున్నాను నేను వాష్రూమ్. పంతొమ్మిది 22 40 80 మంది ఉన్నారు అంతే. वाशरूम किधर है? ఇది వాష్రూమ్ ఇలా ఉంది. మన సీటు ముందర ఇలా ఉంది. ఏందో అని ఓపెన్ చేశాను నేను. ఇలా ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది. ఇక్కడ ఏమన్నా పెట్టుకోవడానికి నేను బ్యాగ్ పెడతాను. ఓకే, హ్యాండ్ బ్యాగ్ పెట్టా. బాగుంది బాగుంది. ఏమో పెట్టారు ఇక్కడ కూర్చుండేదానికి. ఇలా పెట్టాను చూడండి. హ్యాండ్ బ్యాగ్ కూడా ట్యాగ్ వేస్తారు. ఇలా వేస్తారు. ఇలా ల్యాండ్ అవుతుంది. ఇప్పుడు స్పీడ్ పోతున్నట్లు అనిపిస్తుంది. ఇంతవరకు ఎంత స్లో, అసలు కదిలినట్లే అనిపించలేదు. ఊగుతుంది ఊగుతుంది ఊగుతుంది. ల్యాండ్ అవుతుంది. అయిపోయింది. ల్యాండ్ అయితే ఫ్లైట్ ఆగింది. మనము వెళ్తూ ఇంకా దిగలేదు. బస్సు బయలుదేరింది. ఇలా ఉంది ఎయిర్పోర్ట్ వైజాగ్ది. ఇది కొంచెం బాగా పెద్దగా ఉంది. కడప కట్టి ఇక్కడ ఫ్లైట్లు ఏం లేవు. ఒకటి టైం కాలేదేమో, ఫ్లైట్లు ఇంకా రాలేదు. మొత్తానికి హ్యాపీగా జర్నీ జరిగింది. వచ్చేసాము. మరే పెద్ద దూరం అయితే ఏం లేదు. దిగేసాము. ఇదే మనం వచ్చిన విమానం. అక్కడ ఉండేది. ఇంకా వెళ్దాం లోపలికి. ఈ ఎయిర్పోర్ట్ ఇలా ఉంది.
ఇది లగేజ్ పెట్టుకునే దానికి ఇచ్చినారు. వాళ్ళు ఇవ్వలేదు, మేమే తీసుకున్నాము. ఈ సూట్ కేసులు ఎక్కడ వస్తున్నాయో చూద్దాం. కడపలో అయితే ఇట్లా రౌండ్ తిరిగేది అయితే లేదు. ఇక్కడ రౌండ్ తిరుగుతుంది ఇది. లగేజ్ తీసుకొని వస్తా. ఇక్కడ నిలబడాము, ఈ లగేజ్ వస్తుందంట. ట్రైన్ 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 అని పోతుంది. లగేజ్ తీసు हम भी अब फोटो खींचेंगे बोल के उनको निकालो फिर हमको बहुत डांट रही है वो वीडियो करना वीडियो कर